భక్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ధనుష్ రాశి వారికి జూన్ నెల వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి విషయాల్లో లాభపడతారు, ఎలాంటి విషయాల్లో ఇబ్బందులు పడతారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ ధనుష్ రాశి వారికి ఒక విక్కు పెట్టిన బాణంలాగా ప్రతి విషయాల్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. వ్యాపార రంగాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, చేసేటువంటి బిజినెస్లో ఉద్యోగంలో కానీ చాలా చురుగ్గా, చాలా చలాకీగా ఉంటారు. అయితే వీరికి గత కొంతకాలంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీరికి వ్యాపారంలో కలిసి వస్తూనే ఉంది, ఉద్యోగాల్లో బాగానే ఉంది, అన్నిట్లో బాగున్నా కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్ని వీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. అనవసరమైన ఖర్చులు, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 100 రూపాయలు ఖర్చు అయిపోవటం, ఆరోగ్య పరిస్థితుల్లో ఊహించని ఇబ్బందులు రావటం, వాటికి హాస్పిటల్కి కూడా ఖర్చులు పెట్టేయడం, అనుకోని అతిథులు రావటం, దానివల్ల దాంట్లో కూడా అధికమైన ఖర్చు ఇలా పెట్టడం అన్నవి చాలా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంతకాలం నుంచి వీరికి వ్యాపారాలలో కూడా కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వీరు చేసేటువంటి ఏ బిజినెస్ కూడా కలిసి రావటం లేదు. మరి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అంటే, ఈ జూన్ నెల చాలా బాగుంటుంది. ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం, మరింత మెరుగయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కష్టపడతారు, దాని దగ్గర ప్రతిఫలం కూడా వస్తుంది. అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో పెట్టినట్లయితే ప్రత్యేకంగా చాలా లాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీరు పార్ట్నర్షిప్లో పెట్టకూడదు. పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ బిజినెస్ కూడా లాస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగాలు లేక చాలామంది ఈ రాశిలో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో చాలా ఎక్కువ. ఈ 12 రాశుల్లో ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంది. అయితే ఈ ధనుసు రాశి వారికి కుటుంబ విషయాల్లో అనుకున్న పనులు ఏమీ జరగవు. కుటుంబంలో శుభకార్యాలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వారు ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా తీర్థయాత్రలు చేయాలనుకున్నా కూడా అవి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొంతవరకు తగ్గిపోతుంది. భార్యాభర్తలు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరిలో ఒకరు కూడా తగ్గేటువంటి పరిస్థితి అనేది ఉండదు. వీళ్ళ గొడవలు మధ్య వ్యక్తుల వల్ల అధికంగా వస్తాయి. అనుమానాలు ఎక్కువగా పెట్టుకుంటారు. అనుమాన పరంగా చాలా ఇబ్బందులు పడి వీరి యొక్క గొడవలు కోర్టు దాకా వెళ్ళి, విడాకుల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు కోపాన్ని తగ్గించుకొని కొద్దిగా జాగ్రత్తగా మసులుకుంటే వీరి జీవితం అనేది కుటుంబంలో బాగుంటుంది. అయితే వివాహాలు జరక్క ఎన్ని సంబంధాలు చూసినా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రాశిలో చాలామంది ఉన్నారు. వీరికి వివాహాలు జరుగుతాయి, కానీ కొన్ని దోష పరిహారాలు అనేవి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఈ నెలలో ప్రయత్నాలు చేయటం వల్ల 100లో 60 నుంచి 70% మందికి వివాహాలు అవుతాయి. కొంతమందికి ఆగిపోతుంటాయి. ఎందుకు అంటే వారికి ఏమైనా దోషాలు ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఎటువంటి గ్రహ ప్రభావాలు ఉన్నా కూడా వారి యొక్క పెళ్లి విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రేమ విషయంలో చూసుకుంటే వారు ఇష్టపడ్డటువంటి అమ్మాయిలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలకి అబ్బాయిలు దూరం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీరు ప్రేమించిన వారి మధ్యలోకి కొత్త వాళ్ళు వస్తారు. ఆ కొత్త వాళ్ళ వల్ల ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. ఈ గొడవల వల్ల మానసికంగా నలిగిపోతూ అది అనుమానానికి రేకెత్తి ఇష్టపడ్డ వారిపైన ఎలా పడితే అలా మాట్లాడి వారి యొక్క ప్రేమను దూరం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వారి యొక్క ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్య వ్యక్తులు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వల్ల వీళ్ళ యొక్క ప్రేమ విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మధ్య వాళ్ళని దూరం పెట్టడం అన్నది చాలా మంచిది. అలాగే కొత్తగా ప్రేమించి మనసులో మాట చెప్పకుండా అలాగే ఉండిపోయేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ప్రేమను వ్యక్తం చేయాలి. అలా వ్యక్తం చేయకున్నట్లయితే వారు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వారి యొక్క ప్రేమ ఏరే వారిని ఇష్టపడి వెళ్ళిపోవడం, లేదా వీరిని నెగ్లెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు మనసులో ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను అవతల వారికి చెప్పేటువంటి
ప్రయత్నం చేయండి. వీరికి కొన్ని విషయాల్లో మంచి జరిగినప్పటికీను ఆరోగ్య విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మెరుగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనారోగ్య సమస్యల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి లేకపోవటం, చికాకుగా ఉండటం, బద్ధకంగా ఉండటం, ఏ పని చేయలేకపోవటం ఇలాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కోపం, ఆవేశం, దురుసుగా మాట్లాడటం ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీరు కోపాన్ని అదుపు చేసుకొని జాగ్రత్తగా ఉంటే వీరి యొక్క జీవితం బాగుంటుంది. లేదు అంటే వారికి కొత్తగా శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటికి కూడా వారికి శత్రువులు వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉంటారు. వీరి కుటుంబంలోనే ఎక్కువ శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి వారి యొక్క కుటుంబంలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. వారితో చాలా జాగ్రత్త. లేదంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే వీరికి అన్ని విషయాల్లో కలిసి వచ్చినప్పటికీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో కానీ, మీ జీవితాల్లో కానీ మీరు పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.